ఎడారిలో సెలయర్లో డిసెంబర్ 31వ తేదీ. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ఇంతవరకు అనే మాట గడిచిన కాలంలోకి చూపిస్తున్న చెయ్యి. 20 ఏళ్ళు కానివ్వండి, 70 ఏళ్ళు కానివ్వండి, గడిచిన కాలం ఎంతైనా ఇంతవరకు దేవుడు మనకి సహాయం చేశాడు. కలిమిలోను లేమిలోను, ఆరోగ్య అనారోగ్యాల్లో, ఇంట బయట సహాయం చేశాడు. భూమి మీద నీళ్ళ మీద, గౌరవంలో అగౌరవంలో, కంగారులో ఆనందంలో, శ్రమలో విజయంలో, ప్రార్థనలో శోధనలో ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాను. చెట్లు వరుసగా బారులు తీర్చి ఉంటే చూడడానికి ఇంపుగా ఉంటాయి. వాటి కొమ్మలు కాండాలు ఈ చివరి నుండి ఆ చివరికి ఒకే ఆకారంలో ఒకదాని వెంట ఒకటి ఉండడం కంటికి ఇంపుగా ఉంటుంది. అలాగే గడిచిన నీ సంవత్సరాల వరసలన్నీ ఒక్కసారి వెనుదిరిగి చూడు. కరుణాహరితం నింపుకున్న ఆకుల్ని, దేవుడు ప్రేమ బలంతో స్థిరంగా నిలిపిన కాండాలను, సంతోషాల కొమ్మలను చూడు. ఆ కొమ్మల్లో పాటలు పాడుతున్న పక్షులు కనిపించడం లేదా? అవును, ఎన్నెన్నో ఉన్నాయి. ఇంతవరకు నీ జీవితంలోనికి ప్రసరించిన కృపను బట్టి అవి పాటలు పాడుతున్నాయి. ఇంతవరకు అనే మాట ముందుకు కూడా చూపిస్తున్నది. కొంత దూరం నడిపిన తరువాత ఇంతవరకు అని అతను రాశాడంటే గమ్యం ఇంకా చేరలేదన్నమాట. దాటాల్సిన దూరం ఇంకా ఉంది. శ్రమలు, ఆనందాలు, శోధనలు, విజయాలు, ప్రార్థనలు, జవాబులు, కష్టాలు, శక్తి, పోరాటాలు, అస్వస్థతలు, ముదిరే వయసు, మరణం, ఇలా ఇంకెన్నో ఉన్నాయి. అంతేనా? లేదు, ఇంకా ఉంది. యేసు పోలికలోనికి మేలుకొలుపు, సింహాసనాలు, వీణలు, స్తుతి గీతాలు, కీర్తనలు, తెల్లని వస్త్రాలు, యేసు ముఖారవిందం, పరిశుద్ధుల సహవాసం, దేవుని మహిమ, నిత్యత్వపు సంపూర్ణత. ధైర్యం తెచ్చుకోండి. గొప్ప ఆత్మవిశ్వాసంతో మీ ఎబినేజర్ను నిలబెట్టండి. ఇంతవరకు వెంటనున్నవాడు ఇకపైన జంటగా ఉంటాడు. ఈ ఇంతవరకును పరలోకపు కాంతిలో చూసి అర్థం చేసుకుంటే ఎంత అద్భుత ఆశ్చర్యపూరితంగా ఉంటుంది. ఆల్ప్ పర్వత శ్రేణుల్లోని గొల్ల వాళ్ళకి ఓ మంచి అలవాటు ఉంది. ప్రతిరోజు ఒకరికొకరు వీడ్కోలు గీతాలు పాడుకుంటారు. అక్కడి గాలి పరిశుభ్రంగా ఉండడం వల్ల వాళ్ళ పాటలు చాలా దూరం వినబడతాయి. కను చీకటి కమ్ముతున్నప్పుడు మందలన్నిటినీ పోగు చేసి ఆ కొండ దారుల గుండా క్రిందికి నడిపిస్తూ వాళ్ళు పాడుకుంటారు. ఇంతవరకు దేవుడు కాపాడాడు, ఆయన నామానికి స్తోత్రాలు. చివరిగా ఎంతో మర్యాదగా ఒకరినొకరు స్నేహపూర్వకంగా వీడ్కోలు చెప్పుకుంటారు. గుడ్ నైట్, గుడ్ నైట్. ఈ మాటలు ప్రతిధ్వనిస్తుంటే ప్రక్కనే పాట సాగుతూ ఉంటే ఆ సంగీతం హాయిగా తేలి వస్తూ దూర తీరాల్లో మెల్లిగా లీనమైపోతుంది. ఈ చీకటిలో మనం కూడా ఒకరినొకరం పిలుచుకుందాం. యాత్రికుల గుంపును ఆహ్వానిస్తూ చీకటే పాటై ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఆ ప్రతిధ్వనులన్నీ ఏకమై హల్లెలూయలు ఉరుము శబ్దంలా మారుమ్రోగి దేవుని పచ్చల సింహాసనాన్ని చేరాలి. ఆ పైన ఉదయమైనప్పుడు స్ఫటిక సముద్ర పంచున మనం ఉంటాము. విమోచనం పొంది వాళ్ళతో కలిసి సింహాసనాసీనుడైన వానికి, గొర్రెపిల్లకు మహిమ ఘనత సదాకాలము కలుగును గాక అంటూ ఉత్సాహగానం చేస్తాము. యుగ యుగాలకు ఇదే నా పాట. యేసు చూపించాడు నాకు బాట. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనేది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం.